ఒక్కొక్కసారి చిన్న చిన్నవే కదా అనుకుంటాం. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాం. పెద్ద పెద్ద జలాశయాలు ప్రారంభిస్తాం. పెద్ద పెద్ద ప్రాజెక్టులకి రూపకల్పన చేస్తాం. వాటిని తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తాం ప్రాజెక్టులు. ఇవన్నీ బానే ఉంటాయి. కానీ చిన్న చిన్న ఇంటి వెనకాల ఉన్న కాలువలో పూడికి తీయం. ఎందుకంటే కాలవలు అనేవి ఒక రకంగా చాలా పల్లెటూళ్ళల్లో ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా కాలవల మీద ఆధారపడి ఉంటాయి చాలామంది. పంటలు గానీ, సాగునీరు, తాగునీరు ఇవన్నీ గూడా. సో, అటువంటి నేపథ్యంలో ఆ కాలవ అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు గూడా. ఒక చోట ఫిక్స్‌డ్‌గా ఉండిపోకూడదు. అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పూడికతీత అంటే ఇప్పుడు గుర్రపు డెక్కల్లాంటివి అడ్డొస్తా ఉంటాయి. లేదంటే చెత్త, చెదారం ఇదంతా పేరుకుపోతా ఉంటది. వీటిని పట్టించుకోకపోతే ఎందుకంటే అది కూడా దానికి ఒక టెండర్ ఉంటది. ఆ క్లీనింగ్‌కి సంబంధించి దానికి ఒక లెక్క ఉంటది. ఇప్పుడు వర్షాకాలం వచ్చే ముందు అవన్నీ క్లీన్ చేస్తే వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ కాలువ చాలా ఫ్రెష్